స్వామీజీ. భక్తులందరికీ నమస్కారం. ఈరోజు మన ముందుకి వంశీక్ బాబా గారు రాబోతూ ఉన్నారు. భక్తులందరూ కూడా చాలా నిశ్శబ్దం పాటించాలి. ఒక్కసారి ఈ కుర్చీలో కూర్చొని చూస్తా ఈడి దేవసం చెయ్య 6 సంవత్సరాల నుంచి అవకాశం కూడా ఇచ్చారు. అయ్యి భలే ఉంది. వతన్నట్టు ఉన్నాడు. వంశీక్ బాబాకి, వంశీక్ బాబాకి, వంశీక్ బాబాకి స్వామి గారు వస్తూ ఉన్నారు నాయన. వంశీక్ బాబాకి, వంశీక్ బాబాకి. కూర్చోండి బాబా. స్వామివారు ఇన్ని సంవత్సరాల నుంచి భోగ నిద్రలో ఉన్నారు. ఈ మధ్య నిద్రలేచి మీ ఊరు రావడం జరిగింది. నాయన అది భోగ నిద్ర కాదు, యోగ నిద్ర. అవును కాదు, భోగ నిద్ర కాదు, యోగ నిద్రే. క్షమించండి స్వామీజీ, క్షమించండి స్వామీజీ. ఈయన ఇప్పటికే ఎన్నో ఊళ్ళు, పల్లెటూళ్ళు చాలా తిరిగి ఆ ఊళ్ళో ఉన్నటువంటి కామాన్ని మొత్తం తీసేశారు. మీ ఊర్లో ఉన్నటువంటి కామాన్ని కూడా తీసేస్తారు. నాయనా లింగం, నాయనా లింగం, అది కామం కాదు నాయన, క్షామం. క్షామం అంటే కరువు, కాటకం అని అర్థం. ఆయన మీరందరూ కూడా స్వామివారిని మీ ప్రశ్నలు అడిగి నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఆ కానుకలు ఏమైనా ఉంటే నా దగ్గర ఉన్న హుండీలో మాత్రమే వేయండి. ఎందుకంటే స్వామివారు డబ్బులు ముట్టరు. స్వామి నమస్తే. స్వామి చెప్పు నాయన, ఏమిటి నీ సమస్య? నాకు ఖర్చులు ఎక్కువయ్యి అప్పుల ఊబిలో కూరుకుపోయాను స్వామి. అప్పుల మార్గం నుంచి బయటపడే ఏదైనా సలహా ఉంటే నాకు చెప్పండి స్వామి. జై వంశీక్. నీ పేరు నాయన? కోటేశ్వరరావు స్వామి. ఓ, అర్థమైంది నాయన. నీ పేరులో కోట్లున్నాయి కానీ నీ జీవితంలో కోట్లు లేవన్నమాట. ఆహా, బాబా గారు ఎంత మంచిగా సెలవు ఇచ్చారు. వంశీక్ బాబాకి, వంశీక్ బాబాకి, వంశీక్ బాబాకి. నాయన మీ ఇంట్లో కిందే, మీ ఇంటి కిందే లక్ష్మీదేవి ఉంది నాయన. మీ ఇంటి కింద తవ్వుకుంటే ఎంతో బంగారం, డబ్బు అంతా మీ ఇంటి కిందే ఉంది. కాబట్టి అది తవ్వుకొని నీ సమస్య తీర్చుకో నాయన. అది కుదరదు స్వామి. ఏ నాయన? మా ఇంటికి ఉన్నది SBI బ్యాంకు స్వామి. అది అక్కడికిన నేను తవ్వినందుకు నన్ను, సలహా ఇచ్చినందుకు నిన్ను, ఇద్దరిని ఒక్కలో దోస్తారు స్వామి. అంత ఇంటికిలే నాయన, కొంచెం ఓపిక పట్టు, నేనే మంచి సలహా ఇస్తాను. నమస్కారం స్వామి. చెప్పమ్మా, నీ పేరు? జ్యోతి స్వామి. ఓ, ఏంటమ్మా, ఏం చేస్తుంటావు? నేనా స్వామి, రోజు రీల్స్ చూస్తుంటాను స్వామి. రీల్స్ చూస్తావా? నేను అడిగింది ఖాళీ సమయాల్లో ఏం చేస్తావని కాదమ్మా, రోజు మొత్తం ఏం చేస్తావు అని. నేను చెప్పింది కూడా రోజు మొత్తం ఫోన్లో రీల్స్ చూస్తుంటాను స్వామి. మరి ఛార్జింగ్ అయిపోతే ఏం చేస్తావమ్మా? ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ రీల్స్ చూస్తాను స్వామి. ఓహో, మరి నా దగ్గర ఎందుకు వచ్చావమ్మా? ఏం లేదు స్వామి, ఈ మధ్య రీల్స్ చూస్తూ ఉంటే దాంట్లో హిప్నటిజం అనేది ఏదో కనపడింది. అది మీరు సెలవిస్తే నేర్చుకుంటాను స్వామి. హిప్నటిజమా? అది నీకెందుకు తల్లి? అది నేర్చుకుంటే ఒక వ్యక్తిని మనం వశపరచుకోవచ్చంట స్వామి. అంతేకాదు వాడు మనం చెప్పినట్టు చేస్తాడంట. అందుకు స్వామి. దాన్నే పెళ్లి అంటారమ్మా. చక్కగా పెళ్లి చేసుకో. మీ భర్తని నీ ఆధీనంలో పెట్టుకొని నువ్వు చెప్పినట్టు చేసేలా చేయటం. స్వామి, అయితే ఈ మధ్యనే నాకు 2 ప్రపోజల్ చేశారు స్వామి. ఓ, మంచిదేనే. వాళ్ళు ఎవరిని చేసుకుంటే
అదృష్టవంతులో ఎవరు అదృష్టవంతులో మీరే చెప్పండి స్వామి. ఎవరిని చేసుకోవాలో నాకు తెలియటం లేదు. దానికి సందేహం ఎందుకమ్మా? నువ్వు మొదటి వాడిని చేసుకున్నావు అనుకో, రెండో వాడు అదృష్టవంతుడు. రెండో వాడిని చేసుకున్నావు అనుకో, మొదటి వాడు అదృష్టవంతుడు. ఆహా! బాబాకి! ఓహో! బంతిక్ బాబాకి! జై! బంతిక్ బాబాకి! ఏయ్! ఆయన నమస్తే స్వామి. చెప్పు నాయనా, ఏమిటి నీ సమస్య? నాదొక విచిత్రమైన సమస్య స్వామి. చూడటానికి విచిత్రంగానే ఉన్నావు నాయనా. ఏమిటో చెప్పు నీ సమస్య. నా లవరు నాకు బ్రేకప్ చెప్పింది స్వామి. ఆ ఈ వయసులో నీకు లవ్ ఏంటి నాయనా? అదేంటి స్వామి, నాకేమంత వయసు మీద పడిందని జస్ట్ 60ఏగా. అయినా ప్రేమ చిగురించాలంటే వయసుతో సంబంధం ఏముంది? అర్థమైంది నాయన, అందుకే అంటారు కాబోలు ప్రేమ గుడ్డిది అని. అయినా లవ్ బ్రేకప్ అయితే ఏ డ్రమ్ములోకో ప్రెషర్ కుక్కర్లోకి వెళ్ళే బాధ తప్పిందనే సంతోషపడాలి కానీ ఎందుకు నాయన బాధపడతావు? లేదు స్వామి, నా జాను ఎంతో మంచిది స్వామి. మరి అంత మంచిదైనప్పుడు బ్రేకప్ ఎందుకైంది నాయన మీకు? ఏం లేదు స్వామి, మొన్న రాత్రి ఫోన్ చేసి నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నాను, ఇంట్లో ఎవ్వరూ లేరు, తలుపులన్నీ తీసే ఉంచాను అని చెప్పింది స్వామి. అవునా? దానికి నువ్వేమన్నావు నాయనా? నేనేమంటాను స్వామి, అసలే రోజులు బాగాలేవు, తలుపులన్నీ గట్టిగా వేసుకొని తాళం వేసుకో, ఏదన్నా అవసరం వస్తే నాకు ఫోన్ చెయ్యి అని చెప్పాను స్వామి. అంతే, వెంటనే బ్రేకప్ చెప్పేసింది. ఎందుకు చెప్పిందో ఇంతవరకు అర్థం కాలేదు స్వామి. నీకింత వయసు వచ్చినా పెళ్ళి ఎందుకు కాలేదో ఇప్పుడు అర్థమైంది నాయన. నాయన లింగం, చెప్పు స్వామీజీ. ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కో, ఎందుకు స్వామీజీ? మనం అనుగ్రహిద్దాం నాయన. ఆ, ఆహా. అనుగ్రహిస్తారు స్వామి, ఆహా. అనుగ్రహించండి. ఏమీ చెప్పారు స్వామీజీ? అనుగ్రహించండి. బంతిక్ బాబాకి! జై! జై! స్వామి చెప్పు నాయన. బాబాకి స్వామి, చెప్పు నాయన, ఏమిటి నీ సమస్య? నాకు ఈ మధ్యనే పెళ్ళయింది స్వామి. ఉమ్, అయితే నాదొక చిన్న సందేహం. చెప్పు నాయన. పెళ్లిలో ఒక్క అరుంధతి నక్షత్రాన్ని మాత్రమే చూపించారు స్వామి. ఎందుకని? పెళ్ళైనాక భార్య మిగతా నక్షత్రాలన్నీ చూపిస్తుంది నాయన, అందుకని. ఆహాహా. జై జై. అలాగా, చాలా సంతోషం స్వామి. స్వామి, ఇంకొక చిన్న విషయం స్వామి. చెప్పు నాయన. మనిషి అన్నాక చాలా లోపాలు ఉంటాయి స్వామి. నాలో ఉన్న లోపాలను కనుక్కోవాలంటే ఏం చేయాలి స్వామి? నీలో ఉన్న లోపాలనా? అవును స్వామి. ఏమీ లేదు నాయన, ఒక్కసారి మీ భార్యను పిలిచి ఆవిడలో ఉన్న ఒక్క లోపం చూపించు నాయన. నీ లోపాన్ని, మీ తల్లిదండ్రుల లోపాలని, మీ తాత ముత్తాతల లోపాలను కూడా ఆమె చెప్పిద్ది. ఓహో ఓహో, బంచెక్ బాబాకి! బంచెక్ బాబాకి! జై! ధన్యవాదం స్వామి. స్వామి స్వామి, చిట్ట చివరిగా ఒక్క సందేశం స్వామి. చెప్పు నాయన. మా మగవారికి అందరికి పనికొచ్చే విధంగా ఒక్క మీరు సలహా ఇవ్వాలి స్వామి. చెప్పు నాయన, తప్పకుండా ఇస్తాను. భార్యలందరూ భర్తల మాట వినాలంటే ఏం చేయాలో చెప్పండి స్వామి. మంచి ప్రశ్న అడిగావు నాయన. భార్యలందరూ భర్తల మాట వింటే నేను ఇలా సన్యాసి వేషం వేసుకొని మీలాంటి సన్నాసులందరికీ ప్రవచనాలు ఎందుకు చెప్తాను నాయన? బంతిక్ బాబాకి! బంతిక్ బాబాకి! బాబా గారికి ఇప్పుడే 4 వాయిల ఇడ్లీ రెడీగా ఉన్నాయి. వారు అవి తిని విశ్రమించవలసిందిగా కోరుతూ భక్తులందరూ మేము ఇళ్ళకి వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఆ దిక్కుమాలినటువంటి డబ్బులన్నీ కూడా దీనిలో పడేయండి. మీరు రండి. జై బంచిక్. బంచెక్ బాబాకి! బాబాకి!